ఒక ఊరు మొత్తం పాములతో నిండుందంటే నమ్ముతారా? ఎస్, ఇది అదే ప్లేస్. మచిలీపట్నంకి చాలా దగ్గరలో ఒక చిన్న విలేజ్ లో ఒక 45 మినిట్స్ జర్నీతో ఈ విలేజ్ వస్తుంది మనకి. విజయవాడ నుంచి 80 కిలోమీటర్స్ దూరంలో స్టార్టింగ్ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం వస్తుంది. ఇక్కడ ఏ బుక్స్ లో ఎక్కడ కూడా లేదు, బట్ నేను గ్యాదర్ చేసే ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పూర్వము ఇక్కడ చాలా సర్పాలు ఉండేయంట. అండ్ ప్రజలందరికీ సర్పదోషాలు చాలా విపరీతంగా ఉండేదంట. సో ప్రజలందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం స్టార్ట్ చేశారు. తపస్సుకు మెచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడని చాలా మంది అంటారు. ఇప్పుడులో పిల్లలు పుట్టకపోవడం, మ్యారేజ్ డిలే అవ్వడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలానే ఫేస్ చేశారు. చాలా మందికి డౌట్ కూడా ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి ఎవరు అని చెప్పి. నన్ అదర్ దన్ లార్డ్ శివ అండ్ పార్వతి కొడుకు. టెంపుల్ కట్టాక చాలా మంది నమ్మకం ఏంటంటే ఆ చెట్టుకి ముడుపు కట్టి ఆ రోజు నైట్ ఆ దంపతులు కానీ గుడిలో పడుకుంటే నెక్స్ట్ ఇయర్ కల్లా ఖచ్చితంగా పిల్లలు పుట్టేవారంట. చాలా మంది నమ్మకం ఇది. ఏ బుక్స్లోన ఏ హిస్టరీలో కూడా ఇది లేదు. అండ్ ఈ జనరేషన్స్ తరపున నమ్ముతూ వస్తున్న ఒక నమ్మకం. అండ్ ఆల్సో దీనికి రిలీజన్తో సంబంధం లేదు. ఏ రిలీజన్ వాళ్ళైనా ఇక్కడికి వచ్చి ముడుపు కడితే చాలు నెక్స్ట్ ఇయర్ కల్లా పిల్లలు పుడతారంట. మీరే చూడొచ్చు ఎన్ని ముడుపులు ఉన్నాయి, అంతమంది నమ్మి కట్టారు. ఆల్సో చెట్టుకి ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఐ డోంట్ నో అది ఏదైనా యూజ్ ఉంటుందా దానివల్ల, సంథింగ్ నాకు తెలీదు దాని గురించి. అయితే లోకల్స్ అందరూ దీన్ని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని కూడా అంటారనమాట. చాలా ప్రాబ్లమ్స్కే పూజలు చేస్తారు, లైక్ సర్పదోషాలు అని చెప్పి, మ్యారేజ్ కోసం అండ్ కోసం కూడా ఇక్కడ ప్రేయర్ చేస్తారు. ఐ మీన్ పూజలు చేస్తారు. ఇది యాక్చువల్గా బయట, బట్ లోపల శివలింగం ఉంటుంది. ఫోన్స్ అనేవి అలో లేదు, బయటే ఫోన్ తీసేసుకుంటారు అని చెప్పులు కూడా బయట తీసేసుకుంటారు. లోపలికి మాత్రం ఫోన్స్ అనేవి అలో లేవు. బట్ నేను ఒక పిక్చర్ అనేది దీంట్లో పోస్ట్ చేసా. లోపల కాదు కానీ జస్ట్ అంటే బయట గేట్ వరకు ఒక పిక్చర్ ఉంటుంది దీంట్లో. తెలుగు రాష్ట్రాలకి ఇది ఒక పవర్ఫుల్ టెంపుల్ అని కూడా అనొచ్చు. సో మచిలీపట్నం వస్తే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది.